ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 9, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 35వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న వాగ్దానం ఈరోజు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఎందు నిమిత్తం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క బిడ్డ ఆయన రెక్కల నిన్న సురక్షితంగా ఉంటుంది. సారేపతి విధవరాలి ఇంట్లో సమస్తము కోల్పోయిన తన యందు ఉన్న విశ్వాసము తన్ని బలపరిచింది. ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యొద్ద వచ్చి కనిపెడతారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన మెండైన దీవెనలు కురిపించడానికి సిద్ధముగా ఉన్నారు. నా యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడూ దప్పికొనరు అంటే మనకి ఆకలి దిప్పుకలు అంటే ఈ లోకానుసారమైనవే కాకుండా ఆత్మానుసారమైన ఆకలి కూడా, దాహం కూడా మనకి ఎన్నడూ వేయదు. ఎందుకంటే ఆయన వాక్యం మనలో జీవింపజేస్తుంది, ఆయన వాక్యం మనలో ఉజ్జీవింపజేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన వాక్యం ద్వారానే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించునని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనకు మంచిగా ఎప్పుడూ కూడా మనకి ఏ హాని జరగకుండా ఆయన రెక్కల నిండా మనల్ని భద్రపరుస్తాడు. మనం ఎన్నడూ కూడా దప్పిగొనము. ఈ వాక్యం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.